హలో క్రికెట్ లవర్స్, ఐపీఎల్ 2026 సీజన్ ని దృష్టిలో పెట్టుకుని అన్ని టీమ్స్ నవంబర్ 15వ తారీఖు లోపున రిటెన్షన్ లిస్ట్ ని అప్పగించాలి. ఎందుకంటే డిసెంబర్ 13 లేదా 15వ తారీఖున ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ జరగనున్నది. గతంలో జరిగిన మెగా ఆక్షన్ విధంగా కాకుండా ఈ ఆక్షన్ లో ఐపీఎల్ టీమ్స్ అన్ని కూడా కావాలనుకున్న ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకోవచ్చు, లేదా గత సంవత్సరంలో ఎక్కువగా పర్ఫామ్ చేయని ప్లేయర్స్ ని గానీ ఎక్కువ ఖరీదు పెట్టి తీసుకున్న ప్లేయర్స్ ని గానీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి ఈ ఆక్షన్ లోకి టీమ్స్ రిలీజ్ చేస్తే ఎక్కువగా అమ్ముడుపోయే ఫారెన్ ప్లేయర్స్ ఈ ముగ్గురు. మొదటిగా మిచెల్ స్టార్క్. అన్ని టీమ్స్ దృష్టిని ఆకట్టుకునే ముఖ్యమైన ప్లేయర్ మిచెల్ స్టార్క్. 11,75,00,000 పెట్టి ఐపీఎల్ 2025 సీజన్ లో తీసుకున్న ఈ ప్లేయర్ ని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సంవత్సరం వదిలేసే అవకాశం ఉంది. మిచెల్ స్టార్క్ గత ఐపీఎల్ సీజన్ లో 11 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీశాడు. ఈ ఆస్ట్రేలియన్ పేసర్ డెత్ ఓవర్స్ లో ఒక ఆయుధంలా పనిచేస్తాడు. డెత్ ఓవర్స్ లో యార్కర్స్ ని కొనసాగిస్తూ బ్యాటర్స్ ని ఆడలేని పరిస్థితుల్లో పెట్టి ముఖ్యమైన మ్యాచ్లను గెలిపిస్తాడు. తన ఐపీఎల్ అనుభవాన్ని బట్టి 2026 ఆక్షన్ లో ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కేవలం 8.61 రన్ రేట్ తో 52 మ్యాచ్లలో 65 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ లో ప్రతి టీం ఇలాంటి గేమ్ చేంజర్ లాంటి బౌలర్ కోసం చూస్తున్నాయి. రెండవది లియం లివింగ్స్టన్. ఒకవేళ ఆర్సీబీ లియం లివింగ్స్టన్ ని గనక వదిలేస్తే ఎక్కువగా కొనుగోలు చేసే ప్లేయర్ అవుతాడు. 2025 ఐపీఎల్ సీజన్ లో లియం లివింగ్స్టన్ 10 మ్యాచ్ల్లో కేవలం 112 పరుగులు మాత్రమే చేశాడు మరియు కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. కానీ లియం లివింగ్స్టన్ ఎలాంటి పవర్ హిట్టింగ్ ఆల్రౌండర్ అంటే కేవలం ఒకే ఒక ఓవర్ లో మ్యాచ్ ని చేంజ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న ప్లేయర్. లియం లివింగ్స్టన్ ప్రపంచవ్యాప్తంగా వేరే లీగ్స్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెన్స్ 100 టోర్నమెంట్ లో కేవలం 8 మ్యాచ్ల్లోనే 155 స్ట్రైక్ రేట్ తో 241 పరుగులు చేశాడు. అంతేకాకుండా విటాలిటీ బ్లాస్ట్ లో కేవలం 7 ఇన్నింగ్స్ లోనే 176 స్ట్రైక్ రేట్ తో 260 పరుగులు చేశాడు. ఐపీఎల్ టీమ్స్ అన్ని కూడా ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫైర్ పవర్ ఉన్న ప్లేయర్ కోసం చూస్తున్నాయి. మూడవది విల్ జాక్స్. విల్ జాక్స్ కూడా ముంబై ఇండియన్స్ గనక తనని రిలీజ్ చేస్తే అద్భుతమైన రీతిగా వేలంలో అతన్ని కొనుగోలు చేసుకుంటారు. 2025 ఐపీఎల్ లో 5,25,00,000కి విల్ జాక్స్ ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసుకుంది. విల్ జాక్స్ కేవలం 11 మ్యాచ్ల్లో 152 స్ట్రైక్ రేట్ తో 233 పరుగులు చేశాడు. ఈ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విధ్వంసమైన బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ మొదట్లో ఆధిపత్యం చెలాయించగలడు. అంతేకాకుండా ఆఫ్ స్పిన్ వేస్తూ ఓపెనింగ్ లో గానీ మిడిల్ లో గానీ ఫినిషింగ్ లో గానీ వికెట్లు తీయగలిగే సామర్థ్యం ఉన్నవాడు. మెన్స్ 100 లీగ్ లో కేవలం 9 మ్యాచ్ల్లోనే 275 పరుగులు చేశాడు. అదే విధంగా విటాలీ బ్లాస్ట్ లో కేవలం 10 మ్యాచ్ల్లో 504 పరుగులు చేశాడు. విల్ జాక్స్ కి ఉన్న ఫైర్ పవర్ ని బట్టి ఈ ఐపీఎల్ ఆక్షన్ లో విల్ జాక్స్ ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశం ఉంది. క్రికెట్ లవర్స్, ఇలాంటి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం మన క్రికెట్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.